మనవల్లారా మనవరాల్లారా వెల్కమ్, కొత్త వీడియోకు స్వాగతం. యాక్చువల్లీ నాకు చాలా రోజులుగా కుక్కని పెంచుకోవాలని ఉన్నది. నిజం చెప్తున్నా కదా, మీరు నా ఫోన్ తీసుకొని ఒకసారి గూగుల్ క్రోమ్కి వెళ్ళి హిస్టరీ ఓపెన్ చేయండి. డాగీ స్టైలిష్ డాగీ సెట్ అంతా కుక్కల గురించే ఉంటాయి. అదే జర్మన్ షెపర్డ్, పిత్తు పుల్లు, షిట్టుసు ఇట్ట రకరకాల జాతులు ఉంటాయి కదా. వీటిలో ఏది కొనాలి, దేన్ని పెంచాలో అసలు అర్థం కావట్లేదు అనమాట. ఫుల్ కన్ఫ్యూజన్ వచ్చేసింది. కానీ బాగా ఆలోచిస్తే నాకు జ్ఞానోదయమైన విషయం ఏంటంటే, ఇప్పుడు నేను ఏదైనా కుక్కని తెచ్చుకున్నాను అనుకోండి, దానికి నేను రోజు తిండి పెట్టాలి. ఆ పప్పిల్ని ఇంటికి పట్టుకొచ్చామంటే ట్రైనింగ్ ఇవ్వకపోతే వాటికి బేసిక్ సెన్స్ కూడా ఉండదు కదా. ఒళ్ళంతా రుద్ది దానికి స్నానం చేయించాలి. అది ఏడ పడితే ఆడంతా పెట్టేస్తే దాన్ని నా చేతులతో ఎత్తాలి. నాలాంటి బెల్జిన వాళ్ళు ఇట్లాంటి పనులంతా చేయకూడదు. నో. సో నేను ఒక తిండే తినని కుక్క, టాయిలెట్ కి వెళ్ళని కుక్క కోసం అమెజాన్ లో సెర్చింగ్ చేస్తే చాలానే వచ్చేసి చూడండి. వీటిల్లో నేను ఒక 500 రూపీస్ కుక్కతో పాటుగా ఒక పెద్ద 5000 రూపీస్ కుక్కని కూడా కొనేసా. ఇంకా అన్బాక్సింగ్ మొదలెట్టేద్దాం. మరి ముందుగా మన దగ్గర అయితే ఉన్నది చూడండి గైస్, 500 రూపాయల పప్పి. ఎంత క్యూట్ కూడా అది కదరా అసలు. నిజంగా తాకడానికి కూడా గైస్ నాకు ఫ్లఫీగా నిజం కుక్క పిల్లకే ఉన్నది. నేను జోక్ కూడా చేయట్లా, నిజంగా కుక్క పూచలాగే ఉన్నది కదరా. ఏదన్నా ఒక డాగిని లేపేసి తయారు చేశారా ఏం పడో. అసలు గమనించండి గైస్, దీనికి నల్లటి ముత్యాల లాంటి కళ్ళు, అంటే ఇక్కడ ముక్కు, అసలు ముక్కు మీద డాట్ గా రియల్ పప్పీస్ కి కుక్కలకు ఉంటాయి కదా, ఎగ్జాక్ట్ అలానే ఉంది. అండ్ ఈవెన్ నాస్ట్రిల్ బొక్కలు కూడా ఉన్నాయన్నమాట. అండ్ కింద మనోడికి మూతి ఇక్కడ చూడండి గైస్, పెద్ద మొక్క అయితే ఉన్నదనమాట. నా మొత్తం వేలు పడిపోతా, అసలు లోపలికి ఎవరికి వెళ్ళిపోతున్నదిరా. ఓ మై గాడ్, కుక్క నా వేలు కొరికేసింది. చూడండి గైస్, బొక్కలో ఏళ్ళు వెళ్ళిపోయింది అనమాట. అండ్ ఇక్కడ కిందేమో ఇది నాలుగు లోపలికి బెల్ట్ వెళ్ళిపోయింది. అంటే నో బయటికి తీసేద్దాం గైస్. అసలు మనకి నా చొక్కా ఇది బెల్ట్ చూడండి, సేమ్ మ్యాచింగ్ స్టైల్ అనమాట. డబ్బాలో నుంచి వచ్చిన మెటీరియల్ నాతో మ్యాచింగ్ వేసుకున్నావా, నువ్వు నా కోసమే పుట్టావే. ఇంతకీ ఇది కాలర్ మీద ఇక్కడ ఒక ఎముక లెక్క ఉన్నది కదా, దీని మీద ఆడి పేరు రాసు. నా దగ్గరికి రండి గమనించండి. ఏంది ఎఫ్ఓ, దాని తర్వాత ఏముందో అర్థం కావట్లేదు గైస్. ఎఫ్ఓ కదా, మనం వీడికి ఫూల్ అని పేరు పెట్టేద్దాం. నిజంగా రియల్ కుక్క పిల్లకే ఉన్నది కదా. దీని చెవులు కానీ అండ్ వెనకాల కొద్దిగా వంకువే నువ్వు, ఇది కూడా ఈ తోక కానీ ఎవ్రీథింగ్ మోస్ట్ రియలిస్టిక్ ఉన్నది అసలు. ఇంకా మనం దీనికి ప్రాణం అయితే పోసేద్దాం గైస్. వెనకాల దీనికి తెప్పించి ఇలా పెరికామంటే లోపల చూడండి, దీనికి 1 2 కొద్దిగా బండగా అంటే డబులే అనమాట. ఇదిగో ఈ బ్యాటరీలను అయితే ఇయ్యాలి. ఒకటేమో ఇక్కడ ఇలా అండ్ ఇంకోటేమో జస్ట్ ఆపోజిట్ లో ఇక్కడ ఇలా మనం వేసాం, మూసామా అండ్ ఆన్ చేసి కూడా వచ్చేస్తారు. ఒక నిమిషం. సో మనకి దీంతో రిమోట్ కంట్రోల్ అయితే ఏం రాలేదు గైస్, జస్ట్ ఆన్ ఆఫ్ మాత్రమే ఉన్నదన్నమాట. సో మనం టేబుల్ మీద అయితే పెట్టేద్దాం. స్మార్ట్ ఎవరికి లేదు, అంతేకాదు ఇంకా స్విచ్ ఆన్ చేస్తే ముందుకు వెళ్ళిపోతాం గైస్. ఇది దానికి ఇదే నడవరు కూడా నడుస్తున్నది కదరా. అండ్ వెనకాల కనిపించండి మనకి ఎలా వెళ్ళిందా, అరవడంతో పాటుగా అలా తోకుడు పెత్తనది. ఇక్కడ తిరగవే నువ్వు. అది చూడండి గైస్, అసలు ఎంత క్యూట్ గా ఊపుతున్నది కదా. అసలు దీన్ని పట్టి పిసికేలా అనిపిస్తుంది కదరా. కూర్చు ఎంత క్యూట్ గా నువ్వు బర్గర్ తింటావా? ఇది కేసీపీ బర్గర్ కదా. అవును మా, మన కాయ చికెన్ బర్గర్స్ ఇప్పుడు ఇంటర్నేషనల్ అయిపోయింది. నిన్నే డల్లాస్ నుంచి డానియల్ కూడా 50 బర్గర్లు ఆర్డర్ పెట్టాడు తెలుసా. ఓ వండర్ఫుల్. కానీ మా ఇంటర్నేషనల్ ఆర్డర్స్ మేనేజ్ చేయడం చాలా కష్టంగా ఉంది. రోజు మల్టిపుల్ ఫ్రాంచైజీస్ నుంచి వేలకు వేలు ఆర్డర్లు వచ్చేస్తున్నాయి. అసలు ఎవరి దగ్గర ఎంత చికెన్ ఉంది, ఇన్వెంటరీ అసలు ఏం అర్థం కావట్లేదే. ఓ నువ్వు అసలు డోంట్ వరీ అట్ ఆల్. మన ఓడో సిఆర్ఎం ట్రై చేయి. అంటే odo.com కి వెళ్ళి నువ్వు ఫ్రీగా సైన్ అయిపోవచ్చు. వీళ్ళ దగ్గర 45+ యాప్స్ ఉన్న కారణంగా నీ బిజినెస్ లో ఉండే వాటన్నిటిని ఒకటే దగ్గర మేనేజ్ చేయడానికి ఇది ది పర్ఫెక్ట్ చాయిస్. ఇప్పుడు నువ్వు ఓడో సిఆర్ఎం యాప్ తీసుకో. ఇది నీకు లీడ్స్, క్లయింట్ డీటెయిల్స్, డైలీ యాక్టివిటీస్ అండ్ పైప్ లైన్ మేనేజ్మెంట్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు నీకు నీ లీడ్స్ వెబ్సైట్స్ నుంచి, ఆన్లైన్ ఫార్మ్స్ నుంచి, లేదంటే నువ్వు ఏదైనా ఈవెంట్ కండక్ట్ చేసావు, వీటన్నిటి నుంచి వచ్చారనుకో, వాళ్ళందరూ నువ్వు ఇక్కడే మేనేజ్ చేసేయచ్చు. ప్రస్తుతానికి వాళ్ళతో డీలింగ్ ఏ స్టేజ్ లో ఉన్నది దాన్ని బట్టి నువ్వు వాళ్ళని పైప్ లైన్ లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేయచ్చు. దీనిలో నీకు లిస్ట్, మ్యాప్ లాంటి టూల్స్ కూడా ఉంటాయి అనమాట. సో నువ్వు నీ క్లయింట్స్ ని చాలా ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా నువ్వు దీంట్లోనే నీ క్లయింట్స్ తో కాల్స్, మెయిల్స్ చేసి మొత్తం ఇన్ఫర్మేషన్ ని నోట్స్ కూడా చేసేయచ్చు. దీనిలో ఎవ్రీ క్లయింట్ యొక్క యాక్టివిటీస్ అండ్ ఇంపార్టెంట్ వర్క్స్ ని ట్రాక్ చేసే సదుపాయం కూడా ఉంది. దాంతో పాటు మీ యొక్క టాస్క్ ని ఆటోమేట్ చేసి దాని యొక్క రిపోర్ట్ తీయడంలో కూడా మీకు హెల్ప్ చేస్తుంది. అండ్ అలాగే గైస్, ఓడోలో ఉండే యాప్స్ అన్నిట్లో ఒక యాప్ మాత్రం మీకు లైఫ్ టైం కంప్లీట్ గా ఫ్రీ. ఓ సూపర్. అయితే మీలో కూడా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళ కోసం ఓడో లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, వెళ్ళి చెక్అౌట్ చేయండి. అండ్ గైస్ నిజం చెప్తున్నాను కదా,
500 రూపాయలకి ఇంత మంచి ప్రోడక్ట్ నేను ఇప్పటివరకు చూడలేదన్నమాట. ఫుల్ ఇంప్రెస్. ఓకే మా పప్పి, ఇంక నువ్వు పక్కన కూర్చో. అండ్ గైస్ నెక్స్ట్ మన దగ్గర అయితే ఉన్నది AI పవర్డ్ స్మార్ట్ షూటింగ్ రోబోట్ డాగ్. చూసారా గైస్ దీని మీద బొమ్మ ఎలా ఉన్నదో? 5000 రూపాయలు దీని రేటు. మెక్కు గార్డియన్ అండి దీని పేరు. అండ్ చూడండి బుల్లెట్లు కాల్చేస్తున్నది ఇట్ట. ఓ మై గాడ్, ఇన్ని ఫంక్షన్లు ఉన్నాయి ఏంట్రా దీంట్లో అండి. ఇది గమనించండి గైస్, వచ్చబోయడంతో పాటుగా ఇది కుంభం కూడా చేస్తుందంట. సో ఇంకా అన్బాక్సింగ్ కనుక చేసినట్లయితే లోపల మనకి పనుకో ఉన్నది. చూడండి గైస్, ఏంద్రా ఇది 7 లెక్క ఉన్నది. ఒక నల్ల కుక్క అయితే వచ్చింది గైస్. అదేవడో తలకాయ లేపేసినట్టు ఈ కాళ్ళు ఇది దీన్ని చూస్తుంటే గైస్ మనకి చికెన్ షాప్ లో ఎలాడుతూ ఉంటాయి కదా ముండలు లేని కోళ్ళు, అట్టున్నది ఇది చూడడానికి. దీని కాళ్ళు కదలుతున్నాయి గైస్ మనకి చూడండి. అండ్ మనకి ఇక్కడ దీని బాడీని గమనించినట్లయితే ఒళ్ళంతా బులుగు రంగులో ఇదేందో గజిబిజిగా టాటూలు అయితే వేసుకో ఉన్నది ఇది. అండ్ సూపరా ఏంటి, నువ్వు సూపరో కాదో నేను చెప్పాల్సింది, నీకు నువ్వు రాసుకుంటే సరిపోదా. అండ్ ఇక్కడ పైన గమనించండి గైస్ మనకి ట్యాంకర్లకు ఉంటుంది కదా షూటింగ్ కి, అట్టయితే ఉన్నదనమాట. అండ్ గైస్ దీని కనుక మనం రివర్స్ తిప్పించామంటే ఇక్కడ గమనించండి మనకి ఓహో రైట్ మనకి స్క్రూ వేస్తున్నాడు. ఇక్కడ సర్జరీ చేసి ఓపెనింగ్ చేసేద్దాం. స్క్రూ నలా లూజనింగ్ చేసామా, పట్టి పెరికేస్తే వచ్చింది జస్ట్ మిస్ అంతే. లోపల వైలెట్ గా ఎంతమంది బ్యాటరీ ఉన్నది అని నాకు తెలిసి ఇక్కడ ఓకే కనెక్షన్ అంతా కరెక్ట్ గానే ఉన్నది గైస్. సో ఏం గెలకదు దీన్ని మనం. ఇదేమో DC 5 వోల్ట్ అని చెప్పి టైప్ సి, ఇది మనకి ఛార్జింగ్ అనుకుంటా. ఇటుపక్క ఆఫ్ ఆన్. ఇప్పుడు దీన్ని ఆన్ చేస్తే ఏమైంది, ఇప్పుడు మనకి ఇదేమన్నది సారీ హలో హాయ్ ఇలా కొట్టబాకరు గైస్. దీనికి ఇక్కడ ముఖానికి లైట్లు కూడా వచ్చేసి చూడండి గైస్. షేక్ హ్యాండ్ సార్. దీనికి కింద పేగులు ఊడిపోతున్నాయి. ఒరే దీని లోపల పెట్టేయాలి మనం. నువ్వు కట్. ఓకే గైస్, ఈడైతే నిలబడుకున్నాడు అనమాట. అండ్ ఇంతకు ముందు పప్పి లెక్క ఈడు వాడికాడే కదలడు అనమాట. మనం కనుక ఏం చేయలేదంటే ఇలాగే స్టేషనరీగా ఉంటాడు. అందుకని వీడికి మూవ్మెంట్ ఇవ్వడం కోసం మనకి డబ్బాలో ఇది రిమోట్ కంట్రోల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఒక్కసారి గమనించండి 1 2 3 4 అసలు లెక్కలేని బటన్లు ఉన్నాయి కదా దీనిలో. ఓకే గైస్, ఇంకా పవర్ బటన్ అయితే కొట్టేస్తున్నాను. అండ్ ముందరికి వచ్చామంటే మనం భలే కైలేస్తున్నాడు కదా అసలు. మనకి సైడ్కి నొక్కామంటే మనకి ఓ మై గాడ్ గైస్, అసలు మూమెంట్స్ నేచురల్ కుక్క పిల్లకే ఉన్నాయి. ఇది సైడ్స్ మనకి తిరిగేది మాత్రం కొంచెం స్లోగా అయితే ఉన్నదన్నమాట. ఫ్రంట్ దగ్గరకు వచ్చారంటే మాత్రం దూసుకెళ్ళిపోతున్నది కదరా. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏందో కూర్చున్నట్టు సింబల్ ఉన్నది గైస్. దీన్ని అయితే మనం వచ్చేసామంటే జస్ట్ మిస్ నా చేయి మీద కూర్చో ఉంటావు కదా అంతేనా. ఎందుకే అట్లా భయపెడుతున్నావు, అంత సడన్ గా ఇట్ట కొడుతున్నావు ఏంటే. మన టేబుల్ ఇంకోసారి వచ్చానంటే చూడండి గైస్ అసలు బడ్ అని చెప్పేసి కొద్దిగా నిదానంగా కూడా కదలొచ్చు తెలుసా. నెక్స్ట్ ఇదేందో పనుకొని దండం పెడుతున్నట్టున్నది గైస్. దీన్ని అయితే నేను నొక్కుతున్నాను. అండ్ ఏంటి ఏమైంది, టేబుల్ మీద నుంచి పడిపోతున్నావు ఏంటి నువ్వు, సక్కం కూర్చో. నెక్స్ట్ ఇక్కడ చూడండి గైస్ నాటి అని చెప్పేసి ఉన్నది. మరి చూసేద్దాం మనోడి చిలిపి వేషాలు. మళ్ళా పనుకున్నాడు అండ్ పిచ్చి పెట్టినట్టు కొడుకుంటున్నాడు కదరా. అండ్ అంతేనా, ఇదేమి నాటిరా చూడండి గైస్, ఇదే అనమాట. అట్ట దిస్ ఈస్ ద చిలిపి వేషాలు. నేను కూడా రేపటి నుంచి ఇట్ట హాల్లో పనుకుంటానమాట. పనుకునేసి కొట్టుకుంటూ ఉంటానమాట. నీకేమైనా మెంటలు పట్టిందేరా అని చెప్పి మా మమ్మీ డాడీ గారు అడిగారు అనుకోండి, ఇదిగో వీడి ముఖాన్ని అయితే చూపించేస్తానమాట. అంతా ఇట్లాంటి పిచ్చి మెంటల్ బిహేవియర్ అంతా నేర్పించింది ఈడే నాకని చెప్పేస్తా. ఏ గ్రహం నుంచి వచ్చావి నాటి అట ఇడ్డూరం కాకపోతేను. అండ్ గైస్ నాకు ఇప్పుడే గుర్తొచ్చింది అనమాట. వీడిని చూస్తూ ఉంటే మనకి లాస్ట్ ఇయర్ IPL లో కొన్ని రోబోట్ కుక్కలు తిరిగే గుర్తున్నది మీకు. ఈవెన్ చీరుగోల్స్ తో కూడా వెళ్ళి డాన్స్ చేసేవారు అనమాట. సో ఈడు కూడా వాటి జాతికి చెందిన వాడే, కాకపోతే కొంచెం చీప్ లోకల్ అనమాట, ప్లాస్టిక్ మేడీడు. అండ్ అయితే మనకి మెటల్ తో తయారవుతాయి అనమాట. అవి యూనిటరీ కంపెనీ కుక్కలవి. లక్షలు ఉంటాయి IPL కుక్క రేట్లు. అండ్ ఒకవేళ కనుక మీరు ఈ వీడియోకి 1,00,000 లైక్స్ చేస్తే నేను నిజంగా ఆ కుక్కని తీసుకొని వచ్చి మన ఛానల్ రివ్యూ చేస్తా. నెక్స్ట్ మనకి ఇక్కడ విండోస్ సింబల్ ఉన్నది చూడండి గైస్. ఇది మనకి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది గమనించండి. ఇప్పుడు నేను నొక్కాను కదా. సో మనకి ఇది ప్రోగ్రామింగ్ మోడ్ అయితే ఆన్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఏంటంటే మనకి ఇది సెట్ ఆఫ్ యాక్షన్స్ ఏం చేయాలో మనం ఇక్కడే ఇవ్వచ్చు అనమాట. నాకు ప్రస్తుతానికి ఇది ముందరికి వెళ్ళాలి ఒకసారి, అండ్ ఆ తర్వాత వెనకాలకి రావాలి. అండ్ నెక్స్ట్ ఏమో మనకి ఇందాక ఈదింది కదా నాటి ఈత, దాన్ని అయితే చేయాలని చెప్పేసి నేను మళ్ళీ విండోస్ కొడతాను. అండ్ ఇప్పుడు గమనించండి గైస్, మనకి ఫస్ట్ ముందరగా
పడిపోయింది ఓకే మన హీటర్ పట్టుకున్నాడు ఓకే షెట్ థ్యాంక్స్ అయ్యా కెమెరామెన్ నిండు నూరేళ్ళు నువ్వు సలగా ఉండు కాక నీకు ఒక ₹5 నెక్స్ట్ మంత్ జీతం పెంచాలి పండగ చేసుకో ఎనీవేస్ గైస్ వన్స్ మోర్ ట్రై చేద్దాం ఇదిగోండి ఇక్కడైతే పెడుతున్నాను అనమాట ఈసారి వీడిని అండ్ ఇప్పుడు మనం స్ట్రైట్ నొక్కితే ఇలా పోతుంది కదా సో విండోస్ బటన్ అయితే నేను నొక్కేసాను అండ్ ప్రోగ్రామింగ్ మోడ్లోకి వెళ్ళిపోయింది సో ఒకసారి ఫ్రంట్కి అండ్ బ్యాక్ అండ్ ఆ తర్వాత నాటి అయితే నేను ప్రోగ్రామింగ్ ఇచ్చి మళ్ళీ విండోస్ అయితే కొట్టేశాను అనమాట ఇప్పుడు చూడండి ఎగ్జిక్యూట్ చేస్తోంది ఫ్రంట్ అయితే వెళ్ళింది గైస్ మనకి అది ఎంత వెళ్తావే ఓకే వెళ్ళింది నెక్స్ట్ బ్యాక్ అయితే వెళ్తాం చూడండి ఫ్రంట్ తర్వాత బ్యాక్ అండ్ మనకి ఫ్రేమ్ అవుట్ అయిపోయిందా లేదు మళ్ళీ అది చూసారా నాటి ఆ తర్వాత నాటి అనమాట నాటి సో గైస్ ఈ విధంగా మనం వీడిని ప్రోగ్రామింగ్ చేయొచ్చు వీడికి మెమరీ ఉన్న కారణంగా మనం ఇచ్చిన యాక్షన్స్ ని వీడు సీక్వెన్స్ లో ఎగ్జిక్యూట్ చేస్తాడు ఇప్పుడు ఏ అనే బటన్ అయితే నొక్కేస్తున్నాను గైస్ చూద్దాం మరి మనోడి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ Your blood pressure has risen now. Are you angry? యాంగ్రీయా After playing a light. ఒకే తెలుగులో మాట్లాడి సావే నాకు ముక్కగానే అర్థమై సావట్లేదు పాటలు పాడుతున్నావు ఏంటి అక్కడ Did wrong. దాని మూతిలో ఏమన్నా ఏం కాలేదు అది కూడా నార్మల్గా వెళ్తున్నది కదా దీనికి ఏదో ఏం చెప్తే ఏదో పాటలు పాడుతుంది చేసే మూసుకోవాలి నువ్వు నాకు ఇంట్రెస్ట్ పోయిందిలే నెక్స్ట్ డాన్స్ అంట నృత్యం చేస్తుందంట మనకు ఒక్క చూద్దామని మూతి పగిలిపోయింది దీనికి అండ్ అదేంది తలకే ఇటు కిందకి పెట్టి పైన కాళ్ళు లోపుతున్నావు ఇలా ఇయ్యాలా డ్యాన్స్ గైస్ ఇన్ని రోజులు నేను డ్యాన్స్ అంటే ఇట్ట బాడీని ఎట్ట పడితే అట్టంతా ఊపేస్తున్నాను అనమాట ఇదనమాట రియల్ డ్యాన్స్ ఇక మేట మీరు కూడా అందరూ కలిసి ఇంటేయండి నెక్స్ట్ మనకి సాంగ్ అంటే గైస్ ఇప్పుడే అంగిలోకి పాడతావు పాటలు ఓకే నొక్కాను ఓకే ఇదేమో వంగలేదు గైస్ కానీ కాపీరైట్ పాటలు పాడుతున్నది నెక్స్ట్ పాట ఇది కూడా కాపీరైట్ మూసుకోవే నువ్వు పాస్ నెక్స్ట్ మనకి ఇక్కడ స్టడీ అని చెప్పేసి నా చూడండి దీని అయితే నేను నొక్కుతున్నాను ఎన్సైక్లోపీడియా ఎందుకు వేసింది ఓకే ఎస్ What do the three colors of traffic lights mean? When the green light is on, the vehicle is allowed to pass. When the red light is on, the vehicle is forbidden to pass. When the yellow light is on, the vehicle that has crossed the stone. Guys, అసలు సైన్స్ మారుమోయిపోయింది అనమాట ట్రాఫిక్ లైట్ లో రెడ్ వేస్తే ఆగాల ఎల్లో వేస్తే రెడీగా ఉండాలి గ్రీన్ వేస్తే పోవాలా ఇది సైన్స్ అని చెప్తాది అసలు నీకు సైన్స్ అంటే డెఫినేషన్ అన్నది తెలిసే ఏదో ఒకటి పర్లేదు మంచిగా నేర్పిస్తున్నది ఇప్పుడు ఎవరైనా చిన్నపిల్లలు దీని దగ్గరకు వచ్చారంటే ఇట్ ఈస్ గుడ్ ఇన్ఫర్మేషన్ ఎనీవేస్ గైస్ నెక్స్ట్ ఇక్కడ పుషప్ బటన్ అయితే ఉన్నది గైస్ ఇప్పుడు మేము ఇద్దరం కలిసి ఎక్సర్సైజ్ చేస్తాం అనమాట నువ్వు స్టార్ట్ చేయవే చెప్తాను ఇద్దరం కొట్టేద్దాం అదే స్టార్ట్ అది 1 2 3 ఇదే ఊర్లో పుషప్ అని చెప్పేసి కాళ్ళు కూడా అటు ఊపేస్తున్నావు ఏంటి మామూలు మనుషుల లెక్క కాదు గైస్ మనోడు కొద్దిగా స్మార్ట్ కదా కాళ్ళు కూడా కదిపేస్తున్నాడు అనమాట పుషప్ లో కొత్తగా నెక్స్ట్ ఈ కింద బట్ట ఏదో నొక్కామంటే మళ్ళీ పడిపోయింది మళ్ళా మూతి మీదకి వెళ్ళిపోయి కాళ్ళు ఊపుతావు ఏంటి ఓకే గైస్ మనకి పాట పాడినప్పుడు ఊపింది కదా సేమ్ అదే బిహేవియర్ అనమాట నెక్స్ట్ ఈత సింబల్ అయితే ఉన్నది గైస్ దీన్ని అయితే నేను కొట్టేస్తున్నాను సో ఇప్పుడు మనోడు స్విమ్మింగ్ చేస్తాడంట అండ్ కూర్చున్నాడు ఇది ఎక్కడి మూమెంట్ వాట్ హెల్ ఈస్ గోయింగ్ ఆన్ హియర్ మ్యాన్ అసలు ఇది ఈ ఊర్లో ఈత కొట్టావంటే నువ్వు సముద్రం అంచుకు మునిగిపోతావు అసలు డాగీ స్టైల్ అనమాట స్టైలిష్ గా కొడుతున్నాడు మనోడు ఈత అండ్ వెనకాలకి పోతున్నాడు చూడండి టేబుల్ మీద ఈత కొడతా ఉంటే పడిపోయాడు ఓకే కూర్చోరా నెక్స్ట్ ఈ బటన్ కనుక వచ్చారంటే ఓహో కాలెత్తి మరి విజిలేస్తూ ఉచ్చబోస్తున్నాడు అనమాట మనోడు అట్లా ఉంటుంది మనోడు స్వాగు నెక్స్ట్ ఇదేందో తన్నేటట్టున్నది గైస్ నా దనబాకి నువ్వు నేను కొద్దిగా దూరంగా అయితే వెళ్ళిపోతాను అండ్ ఇప్పుడైతే వస్తున్నాను మరి చూసేద్దాం గైస్ మేబీ మనకి అది రాసునింది కదా కుంపు అని చెప్పి ఇప్పుడు మనోడు కుంపు ఎవరు చేస్తాడు ఓకే ఓహో ఇది చూడండి గైస్ మనోడు చేతులతో మనకి ఓకే మన కుంపులో ఉంటుందిగా ఇలా అక్కీలో చేస్తున్నాడు అనమాట అదే ఆటో బ్రో ఇరిగిపోయిందా అమ్మా గైస్ మెంట్లకి పోయింది మనోడికి షిట్ మ్యాన్ రే ఏంద్రీ ఈ కాలు ఒకటే అట్ట కదలుతున్నా అది ఒక నిమిషం ఆగు లోపల కూడా అంతా తిరిగి ఫ్రాక్చర్ అయిపోయినట్టు సౌండ్స్ వస్తున్నాయి ఏంట్రా హుసేని కుంపు తగలయ్యాక 5,000 రూపాయలు పెట్టి కొన్నాను కదరా దీనికి ఇంకా షూటింగ్ ఫీచర్ ఒకటి ఉన్నదని చెప్పేసి పై ఉన్నది కదా మనకి ప్యాన్సర్ లెక్క దీనికోసం నేను వాటర్ బుల్లెట్స్ అనమాట నువ్వు
నువ్వు శబ్దం చేయడం ఆపిన ఫస్ట్ నేను ఆఫ్ చేశాను. ఇదిగో చూడండి గైస్, మనకి వాటర్ బుల్లెట్స్ అనమాట. ఇదిగో చూడండి, మీకు కనబడతాయో లేదో ఇవి. సో వీటన్నిటిని నేను తయారు చేసి పెట్టుకున్నాను. వాటిని కాల్చడానికి ఇక్కడ కప్పులు ఇవి కూడా తెచ్చి పెట్టుకుంటే ఇదేం రైట్ పడిపోయింది. మనకి రద్ద చేస్తున్నావు ఏంటి, కనీసం ఆరేసి కూడా గైస్. ఇదైతే చచ్చిపోయింది అనమాట అన్ఫార్చునేట్లీ. అట్లీస్ట్ దీని యొక్క ఆత్మ శాంతి కలగాలని చెప్పి మీరు లైక్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, టాటా బాయ్. ఓడో లింక్ ఇన్ డిస్క్రిప్షన్.